క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 11న గోదావరిఖనిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్ ఫెలోషిప్ చైర్మన్ ఫాస్టర్ ఎం మహిపాల్ రెడ్డి, ఫాస్టర్ ఐజయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మాదిరిగానే డిసెంబర్ 11వ తేదీన గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా, ఫాస్టర్ రాజ్ హబేల్ సందేశకులుగా హాజరు కానున్నట్లు చెప్పారు. క్రిస్టియన్స్ కుటుంబ సభ్యులే కాకుండా కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ వేడుకలకు హాజరు కావాలని కోరారు. ప్రతి సంవత్సరం గోదావరిఖని పట్టణంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ 2025 సంవత్సరం కూడా స్థానిక స్టేడియం గ్రౌండ్లో ఈ నెల 11వ తారీఖు రోజున సాయంత్రం 5:30 ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ రామగుండం నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు, నాయకులు అందరూ సమైక్యంగా కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్కి ప్రత్యేకమైనటువంటి సందేశకులుగా పాస్టర్ రాజా హేబెల్ గారు, రాజా ఫేత్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్రిక ముఖ్యంగా ఈ రామగుండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఈ యొక్క ఫెలోషిప్ తరపున తెలియచేయడం జరుగుతుంది. ఇది ఒక కులానికి, మతానికి సంబంధించిందేం కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని, ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ మానవుని యొక్క జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేక అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన చెప్పాడు. సమస్త జనులారా అంటే ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన అందరినీ ప్రేమించి లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు. ఆయన ఏమనగా యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 11వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్ అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్నది. ఈ ప్రోగ్రామును IPF ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ రామగుండంలో ఉన్నటువంటి రెవరెండ్లు, ఫాదర్లు, క్రైస్తవ ముఖ్య నాయకులు, విశ్వాసులు అందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి, ఈ మీటింగ్కి ప్రసంగికులుగా పాస్టర్ రాజా హేబెల్ గారు, రాజా ఫేత్ మినిస్టర్స్ హైదరాబాద్ నుండి వీరు మన మధ్యలోకి రానున్నారు. ముఖ్యంగా వీరు గత కాలంలో సినిమా రంగంలో సినిమా నటుడుగా పనిచేసి దానిలో నుండి యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుని అంగీకరించి ఈ దినాలలో యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు మన గోదావరిఖని పట్టణానికి రావడం ఎంతో క్షేమము, ఎంతో ఆశీర్వాదం అని భావిస్తున్నాం. ఇటు కార్యక్రమానికి ఈ రామగుండం ప్రాంత ప్రజలు, ఈ రామగుండంలో చుట్టూ గ్రామ ప్రజలు తప్పకుండా ఈ క్రిస్మస్ మహోత్సవానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ ఫెస్టివల్ కమిటీ, అదేవిధంగా ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ కమిటీ కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నది. ఇటు కార్యక్రమానికి ముఖ్య లీడర్స్గా ఉన్నటువంటి వారు కూడా ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు కూడా రానై ఉన్నారు. కానీ తప్పకుండా అనేక మంది, వేల మంది ప్రజలు ఈ సభలో పాల్పొంది మీరు దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విలేకరుల సమావేశంలో ఫాస్టర్లు డిలైట్
సోలమెన్ రాజ్తో పాటు జిమ్మిబాబు, దయానంద్ గాంధీ, రవిపాల్, ప్రహర్షి, గ్రాబ్రియల్, థామస్, గంట తబిత తదితరులు పాల్గొన్నారు.